అమరావతి ప్రధాని సభకు జగన్ వచ్చుంటే ఏం జరిగేది అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. అమరావతి సభా వేదిక కీలక పరిణామాలకు కారణమైంది. ప్రధాని మోదీ అమరావతి పనులు రీలాంచ్ తో పాటు పలు కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అమరావతికి కేంద్రం పూర్తి స్థాయిలో సహకారం అందిస్తుందని మోదీ హామీ ఇచ్చారు. చంద్రబాబు పవన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా ఈ సభకు పలువురు ప్రముఖులను ప్రభుత్వం ఆహ్వానించింది. మాజీ సీఎం జగన్ ను సైతం ఆహ్వానించినా ఆయన హాజరు కాలేదు. జగన్ ఈ సభకు వచ్చుంటే ఏం జరిగేదో అని టీడీపీ మంత్రులే స్వయంగా చెబుతున్నారు. ఇంతకీ ఏం జరిగేది? అమరావతి సభకు మాజీ ముఖ్యమంత్రి జగన్ ని ఆహ్వానించారు. జగన్ సభకు ముందు రోజునే బెంగళూరు వెళ్లిపోయారు. జగన్ ను సభకు రావాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం మేరకు ప్రోటోకాల్ అధికారులు తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లి ఆహ్వాన పత్రిక ఇచ్చారు. జగన్ అందుబాటులో లేకపోవడంతో ఆయన వ్యక్తిగత కార్యదర్శికి ఆహ్వానం అందజేశారు. అమరావతి రాజధాని పైన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. 3 రాజధానుల్లో ఒకటిగా అమరావతిని పేర్కొన్నారు. అయితే 2024 ఎన్నికల్లో జగన్ నిర్ణయాలకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి పనులు తిరిగి ప్రారంభించారు. ఇక అమరావతి పనులు రీలాంచ్ వేళ జగన్ కు సైతం ప్రభుత్వం ప్రధాని సభకు రావాలని ఆహ్వానం పంపింది. ఇందుకోసం అనుమానాలకు అవకాశం లేకుండా చట్టబద్ధత అంశంపైన చర్చ జరుగుతోంది. 2024 ఫలితాల తర్వాత జగన్ కు అమరావతి గురించి తన పైన వ్యతిరేకత పోగొట్టుకోవడానికి ఈ సభకు వెళ్లి ఉండాల్సిందనే అభిప్రాయం వైసీపీ నేతల్లో వ్యక్తమైంది. ఇక అమరావతి రాజధానిగా అందరూ భావించిన వేళ ఈ సభకు జగన్ హాజరై ఉంటే గతంలో పడిన వ్యతిరేక ముద్ర తొలగి రానున్న రోజుల్లో రాజకీయంగానూ కలిసొచ్చే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అయితే కూటమి నేతలు రాజకీయ ఎత్తుగడలో భాగంగానే జగన్ ను ఆహ్వానించారనేది వైసీపీలో మరికొందరి అభిప్రాయం. జగన్ అమరావతి సభకు రాకపోవడం పైన కొందరు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రధాని సభకు జగన్ వచ్చి ఉంటే అమరావతి నిర్మాణంలో భాగస్వాములయ్యేవారని అభిప్రాయపడ్డారు. రాజధాని విషయంలో ఆయన గతంలో చేసిన తప్పులు సరిదిద్దుకునే అవకాశం ఉండేదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మరి జగన్ సభకు హాజరు కాకపోవడంతో ఆ ఛాన్స్ మిస్ చేసుకున్నారని అంటున్నారు. లేక జగన్ నిర్ణయమే సరైందా అనే విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సభకు వెళ్లుంటే ఆయన పైన వ్యతిరేకత పోయేదని, ఆ ఛాన్స్ జగన్ మిస్ చేసుకున్నారని ఒక వర్గం నేతలు అంటుంటే, లేదు జగన్ నిర్ణయమే సరైనది అని మరొక వర్గం వాదిస్తున్నారు. ఏది ఏమైనా ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి మున్ముందు వైసీపీ అమరావతి విషయంలో ఎలాంటి స్టాండ్ తీసుకుంటుందో వేచి చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.